నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28 నుండి 31 వరకు జరగనుండగా భక్తులు ముందుగానే మేడారం జాతరకు విచ్చేస్తూ ఆ సమ్మక్క సారలమ్మ తల్లులకు ఎత్తు బంగారాలను సమర్పిస్తూ మొక్కులను తీర్చుకుంటున్నారు. జాతరకు అత్యధిక నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం జాతర ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే మేడారం జాతరకు రోజుకు లక్షలాది మంది హాజరవుతున్నట్లుగా జాతర నిర్వాహకులు పేర్కొన్నారు.
కాగా గోదావరి ఖని గోదావరి నదీ తీరంలో ఈ నెల 28 నుండి జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జాతర ప్రాంగణంలో చేపట్టిన పనులపై సమీక్ష నిర్వహించారు. భక్తుల కోసం మంచినీరు, స్నానాల గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసి రోడ్డు పనులు పూర్తి చేయాలని సూచించారు. జాతర 4 రోజులు తాను కుటుంబంతో ప్రాంగణంలోనే ఉంటానని తెలిపారు. సమీక్ష అనంతరం జాతర కమిటీలు, ఇన్ఛార్జీలను నియమించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, జాతర కార్యనిర్వహణాధికారి కాంతారెడ్డి, జాతర కమిటీ అధ్యక్షుడు పిన్నింటి శ్రీనివాసరెడ్డి, సింగరేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇదంతా కూడా దాని కమిటీ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తున్న వాళ్ళు సిన్సియర్గా వాళ్ళ టీంతో పనిచేయించాలి. వీళ్ళు ఆ కమాండ్ కంట్రోల్లో ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ ఏదైతే మీరు కూర్చొని మాట్లాడతారో దానికి ఆ కమిటీ వాళ్ళు ఫాలో అప్ చేయాలి. ఈవెన్ నేను కూడా 4 రోజులు కంపెనీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ పర్ఫెక్ట్ టీమ్గా ఫాలో అప్ చేస్తాను. జాతర గోదావరి కని జనగం గోదావరి కని అందు జరుగు తేదీ 28 నుండి 31/1/2026 వరకు 4 రోజులు జరుగు జాతర ఉత్సవాలకు గాను మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు పోయిన జాతరలోనే దీన్ని ఒక విధంగా మార్పు చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్గా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో దీన్ని మన సింగరేణి కానీ, ఎన్టీపీసీ కానీ, ఆర్ఎఫ్సిఎల్ కానీ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, వివిధ శాఖల, దేవాదాయ శాఖ, అన్ని పోలీస్ శాఖ, అందరి శాఖల సమన్వయపరుస్తూ ముఖ్యంగా ఒక 3 శాఖల ద్వారా నిధులు పెట్టించి ఇక్కడ వచ్చే భక్తులకు ఏదైతే తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఇంత పెద్ద ఎత్తున ఇవి అన్నీ చేయించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 90% పనులు పూర్తి కంప్లీట్ అయినాయి. గద్దెలు కానీ అవి కానీ, తర్వాత మనకు రోడ్లు కూడా కొన్ని ఇంకా చిన్నవి కూడా ఈరోజు మన అన్ని శాఖల సమన్వయ సమావేశం మన శాసనసభ్యుల గారి సూచన మేరకు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకొని వారందరితో కోఆర్డినేషన్ చేస్తూ ఇప్పటివరకు అయిన పనులు, తర్వాత చేయబోయే పనులకు వారికి సూచనలు చేస్తూ ఇప్పటి వరకు అందరినీ అన్ని శాఖల సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. ఈ జాతర మహోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మన తేదీ 28 నుంచి 31 వరకు జరిగే ఈ జాతర మహోత్సవంలో ఆ పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి ఆ అమ్మవార్లను దర్శించుకొని సమ్మక్క సారలమ్మ తల్లి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచు. గోదావరి కని జనగామ శివార్లో జరిగేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఇచ్చేస్తున్న భక్తులందరికీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ అన్ని సంస్థలతోటి పర్యవేక్షణ కమిటీ మీటింగ్ జరిగింది. ఇప్పటి వరకు ఏం వర్క్స్ జరిగినాయి, ఇంకేం ల్యాబ్స్ ఉన్నాయి, అవన్నీ జరగాలని ఎమ్మెల్యే గారు సూచన చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగుతుంది. అందులో 28 రోజున శ్రీ సారలమ్మ దేవత గద్దెకొచ్చుట, 29 తారీఖు నాడు సమ్మక్క దేవత గద్దెకు వస్తుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఇప్పుడే దాకానే అన్ని సంస్థలతోటి పర్యవేక్షణ మీటింగ్ జరిగింది. అందులో క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ అన్నీ మాట్లాడడం జరిగింది. అలాగే మా కమిటీ తరఫున కూడా అన్ని కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి వారు కూడా అన్ని పనులు బాధ్యతలు తీసుకొని ఎవరి పని వారు చేయడానికి ఇప్పుడే బాధ్యతలు అప్పగించడం జరిగింది. కాబట్టి ఇటు జాతరకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.
మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio Jungle.